అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీ ఆస్ట్రాలజిక్స్. ఈరోజు మనం క్లాస్ స్టార్ట్ చేయబోతున్నాం అండి. అదే లాస్ట్ మనం చెప్పిన క్లాస్ అనమాట. బేసిక్ లాజిక్స్ ఇన్ ఆస్ట్రాలజీ అనేసి కోర్స్ 1 అండి. ఇది బ్యాచ్ 2 అనమాట. లాస్ట్ టైం చాలా తక్కువ మంది రిజిస్టర్ చేసుకున్నారండి. మళ్ళీ దీన్ని క్లాస్ రిపీట్ చేస్తున్నాం అనమాట. ఎవరైనా మిస్ అయ్యింటే లాస్ట్ టైము ఈసారి ఇంట్రెస్ట్గా ఉండేటోళ్ళు వచ్చేసి ఈ క్లాస్ అటెండ్ చేయొచ్చండి. ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుందండి. వచ్చేసి షార్ట్ నోట్స్ ఇచ్చేసాను. అంటే కొంచెం నాకు ఫ్రీ టైం అవైలబుల్ ఉంది కాబట్టి చెప్తున్నాను సార్. వచ్చేసి అంటే ఈ రోజు నుంచి ఈరోజు సోమవారము, మంగళవారము, బుధవారం అండి. అక్టోబర్ 7th, 8th, 9th ఉంటుందండి ఈ క్లాస్ వచ్చి. డీటెయిల్స్ అంతే అండి ఇక్కడ ఇచ్చినది. టైమింగ్స్ వచ్చేసి 6 PM to 7 PM అండి. 1 hour క్లాస్ ఉంటుంది. 50 minutes డౌట్ క్లాస్ అండి. వచ్చేసి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. వచ్చేసి మీ క్లాస్ అయిపోయిన తర్వాత ఆ జూమ్ రికార్డ్ చేసిన వీడియోస్ వచ్చేసి మీ ఈమెయిల్ ఐడికి అయితే పంపిస్తారండి. ఇదే అండి కోర్స్ యొక్క ఫీజు వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేశాను. వచ్చేసి ఎవరైనా ఇది ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి దీన్ని ఉపయోగించుకోండి. ఎందుకంటే లాజిక్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. మీకు చూపిస్తాను ఎక్కడెక్కడ ఏమో ఉంటాయనేసి. గ్రహాల యొక్క లక్షణాలు ఫస్ట్ అండి. తర్వాత గ్రహాల యొక్క లక్షణాలు, రాశి యొక్క లక్షణాలు, లగ్నాల యొక్క లక్షణాలు అండి. స్లైడ్స్ చూపిస్తాను. వచ్చి బుద్ధుడు ఒక గ్రహం గురించి చెప్తామండి. ఇక్కడ శుక్రహార లక్షణాలు, చంద్రుడి లక్షణాలు ఎట్లుంటాయి, మన కుజుడు యొక్క లక్షణాలు, గురువు యొక్క లక్షణాలు, శని గ్రహం యొక్క లక్షణాలు, తర్వాత దిగ్బల్ గ్రహాలు, రాహుకేతు, ఈ బేసిక్స్, తర్వాత రాసుల యొక్క లక్షణాలండి. ఈ కొంచెం స్లైడ్స్ ఎక్కువ వస్తాయి. దీన్ని అర్థమయ్యే ఎట్లా రాసులు విభజించినారు, గ్రహాలను ఎలా రాసులుగా విభజించినారు, తర్వాత తత్వంలో ఎలా విభజించినారు, అగ్నితత్వ రాశి అంటే ఏంది, ఎట్లా అనేసి. అంటే ఒక వ్యక్తి యొక్క లక్షణాలు తెలుస్తాయండి. చరరాశి, స్థిరరాశి, వృషభ రాశులు. ఒక వ్యక్తిని సొంత ఊర్లోనే ఎక్కువ రోజులు ఉంటారంటే అతనికి స్థిర రాశుల గ్రహాలు ఎక్కువ ఉంటాయండి. ఊర్లు ఎక్కువ తిరుగుతున్నారంటే చరరాశుల గ్రహాలు ఎక్కువ ఉంటాయండి. అట్లా లాజిక్స్ అనమాట. మన ఇక్కడే ప్రిడిక్షన్స్ వస్తాయండి. మీరు బేసిక్ అంటే ప్రిడిక్షన్ లేదనుకుంటాను, కానీ ఇక్కడే ప్రిడిక్షన్స్ స్టార్ట్ అవుతాయండి. వచ్చేసి ఎందుకంటే అక్కడ మళ్ళీ మీకు బేసిక్ రావడం కష్టం అవుతుందండి. ఎందుకు ఇక్కడ కవర్ చేస్తున్నాను అంతా. వచ్చేసి అగ్నితత్వం రాసి ఏది, అగ్ని, జల, భూ. ఇప్పుడు చూడండి ఇక్కడ చూపిస్తానండి. ఇక్కడ చూడండి జలతత్వ రాశులు ఉన్నాయి కదండి. కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి. ఈ రాశిలో ఏమైనా గ్రహాలు ఉంటే వాళ్ళు అబ్రాడ్కి వెళ్తారు. ఆ గ్రహాలు ఉండి ఆ యొక్క దశ అంతర్దశ జరిగింది. మెయిన్ అంతర్దశ జరిగిందంటే మీరు అబ్రాడ్కి వెళ్ళవచ్చు అని మనం ప్రిడిక్షన్ చేయొచ్చండి. వచ్చేసి ఈజీగా అనమాట. కర్కాటక రాశి, వృశ్చిక రాశి, వృషభ రాశి, ఆ బేసిక్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. ప్రిడిక్షన్ మనకు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయండి. వచ్చేసి షష్టాష్టకాల గురించి చెప్పాను. పెళ్ళికి ఎట్లా ఎందుకు షష్టాష్టకాలు చూస్తారో అనే బేసిక్స్ అని వచ్చేసి. ఏ రాశని, త్రికోణ రాశులు, తర్వాత త్రికోణ రాశులు, కుజుడు, అనిమేషన్స్ ఉన్నాయి. లేట్ అవుతుందండి. ఇది ఫార్వర్డ్ చేయడం, స్లైడ్లో రికార్డ్ చేస్తున్నాను. వచ్చి ఎక్కువ ప్లేస్ పని అవుతుంది. ప్లేస్ ఎక్కువ ఎవరైనా మారుస్తారు. స్థిర రాశులు ఒకే ప్లేస్లో ఉంటారు. అట్లా కొంచెం క్లాస్ డీటెయిల్గా డిస్కస్ చేస్తామన్నా అంత. వచ్చండి మన ప్లానెట్ ట్రాన్స్ఫర్షన్ తర్వాత దీంట్లో కూడా కొంచెం డిస్కస్ చేస్తాను. త్రికోణము, కేంద్రం, దుస్థానాలు అంటే మన జాతకము ఏ గ్రహాలు బలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు బలహీనంగా ఉన్నాయనేసి ఇక్కడ కొంచెం డిస్కస్ చేస్తానండి. బేసిక్స్లో మనకి తెలిసిపోతాయండి. వచ్చేసి ఇక్కడే వచ్చేసి తర్వాత మీ జాతకం మీరే దీన్ని ప్రిడిక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇచ్చినటువంటి లాజిక్స్ చాలా ఎక్కువ అవుతుందండి. ఇది ఈ క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేసుకుంటే మన జాతకము ఏ గ్రహం బలంగా ఉంది, ఏ గ్రహం బలహీనంగా ఉంది తెలుసుకునేస్తామని సార్. మనకు వచ్చి దిగ్బలం, పంచమహాపురుష యోగము, ధర్మకర్మాధిపతి, ఈ 3 ఇంపార్టెంట్ అండి మనకు జాతకంలో.
క్లాస్ 3 లగ్న ఫలితాలు ఒక్కొక్క లగ్నానికి రాస్తాం సార్. మేష లగ్నానికి మొత్తం ఎలా ఉంటాయి ఫిక్స్డ్ సార్ ఇవంతా వచ్చేసి, దీంట్లో ఎటువంటి మార్పు ఉండదన్నమాట. దశాభక్తి రూల్స్ వృషభ లగ్నము, మిథున లగ్నానికి, కర్కాటక లగ్నము, సింహ లగ్నము, కన్యా లగ్నము, తులా లగ్నము, వృశ్చిక లగ్నము, ధనుసు లగ్నము, మకర లగ్నము, కుంభ లగ్నము, మీన లగ్నం. సో మనకు లాజిక్స్ అయితే చెప్తాం సార్. దీంట్లో వచ్చేసి ఈ లాజిక్స్ మీకు మేష లగ్నం నుంచి తులా లగ్నం వరకు అర్థం చేసుకున్నారనుకోండి, నెక్స్ట్ తులా నుంచి ఈజీ అయిపోతాయండి. వృశ్చిక లగ్నం నుంచి ఈజీ అయిపోతాయి. మీకు 6 లగ్నాలు అర్థం చేసుకుంటే ఇంకో 6 లగ్నాలు ఈజీ అయిపోతాయి. ఆ లాజిక్ మనకు తెలిసిండాలి సార్ వచ్చేసి. ఆ లాజిక్స్ అయితే చెప్తారండి వచ్చేసి. ఎవరు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకు ఈ నెంబర్కి వాట్సాప్ చేసి కోర్స్ రిజిస్టర్ చేసుకోండి సార్ ఈరోజే. సో మ్యాక్సిమం నాకు ఎవరైనా ఈ వీడియో కింద కమెంట్ చేయండి. 5 మెంబర్స్ మినిమం వస్తే నేను స్టార్ట్ చేస్తాను సార్. మినిమం 3 అయినా స్టార్ట్ చేస్తాను. ఎవరు రీసెర్చ్ చేసుకోలేకపోతే నేను క్లాస్ స్టార్ట్ చేయండి సార్. చూద్దాం సార్ ఎంతవరకు ఎంతమంది రీసెర్చ్ చేసుకుంటారో వచ్చేసి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.